అందరికీ నమస్తే. నేను మాధురి. తోటకెళ్ళే ముందు అన్ని విత్తనాలన్నీ పెట్టుకుంటున్నాను. ఈ పపాయ పండు తిన్నప్పుడు చాలా స్వీట్‌గా అనిపించింది. అందుకోసం అని చెప్పి ఈ సీడ్‌ని తీసి పెట్టుకుంటున్నాను. అన్ని సీడ్స్‌కి మనకి నిద్రావస్థ అనేది ఉంటది కానీ పపాయ సీడ్స్‌కి మాత్రం నిద్రావస్థ అనేది ఉండదు. అయితే ఇవేమో సాంబార్ ఉల్లిపాయలు అని అంటారు కదా! ఇవి చాలా బాగుంటాయి సాంబార్లో వేసుకుంటే. ఇవి మనము ఉల్లిపాయ ఇట్లా మొలక వచ్చినప్పుడు మొలక రాకపోయినా సరే మట్టిలో పెట్టుకుంటే చాలన్నమాట. ఇవి వచ్చేస్తాయి, గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఇంకా మావి కాశీ టమాటా అని చెప్పాను కదా! ఆ కాశీ టమాటా విత్తనాలను కూడా ఇట్లా టిష్యూ పేపర్ మీద పెట్టుకున్నాను. అసలు ఇవి ఈజీగా వచ్చేస్తాయి. ఈ టమాటాకి, పప్పాయకి నిద్రావస్థ అనేది ఉండదు. మనం ఎప్పుడు వేస్తే అప్పుడు వస్తాయి. కొన్ని విత్తనాలు ఏంటంటే 3 నెలల వరకు కూడా రావన్నమాట. అయితే ఇవేమో దోసకాయ గింజలు. ఇవి ఇంట్లోనే మనం కూరకు వాడుకుంటాం కదా! అవి మిగిలిపోయిన గింజలుంటే ఇవి కూడా సీడ్ చేసి పెట్టుకున్నాను. అన్నీ ఇట్లా పేపర్‌లో ప్యాక్ చేసుకుంటున్నాననమాట. ప్రతీదీ బాటిల్స్ అలాంటివి ఉండవు కదా అని. తర్వాత ఇవొచ్చేసి మొలకలు. ఇవి దేశవాళీ పెసర్లనమాట. ఆ రోజు చాలా నానేసాననమాట. మేము కొన్ని తినంగా మిగిలిపోయినవన్నీ గూడా మళ్ళీ ఇవి గ్రైండ్ చేసి వాటర్‌లో మనము పొలానికి ఇస్తే భూమికి మంచిగా అవుతది. మొక్కలు బాగొస్తాయని చెప్పి తీసుకెళ్తున్నాను. పుదీనా గూడా చాలా ఎక్కువ ఉండింది. ఇంకా తోటలో గూడా మనం పుదీనా ఇంతకుముందు వేసుకున్నది పోయింది. ఇప్పుడు వేసుకోవాలని మళ్ళీ తీసుకున్నాను. ఇవన్నీ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా స్టీల్ బాక్సుల్లో పెట్టుకొని అక్కడికెళ్ళిన తర్వాత నాటుకుందామని అనుకుంటున్నాము. మేము సాధ్యమైనంత వరకు సొంతంగానే నారు ప్రిపేర్ చేసుకుంటాం. కాకపోతే క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇలాంటివి సీడ్ ఉండవు కదా మా దగ్గర. అంటే ఉంటాయి, కాకపోతే ఏంటంటే అవి ఎక్కువ మొత్తంలో తీసుకోవాల్సి ఉంటదనమాట. చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే అవి సరిగ్గా జెర్మినేట్ అవ్వవు. పెద్ద ప్యాకెట్స్ అయితేనేమో అవి చాలా కాస్ట్ ఉంటాయి. మనకు కొన్ని అవసరం కాబట్టి అప్పుడప్పుడు ఇక్కడ తీసుకుంటుంటాననమాట. నాకు హెలికోనియా ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే ఆ పువ్వు డెకరేటివ్‌గా ఉంటది కదా! అప్పుడప్పుడు కట్ చేసి వాటర్‌లో అదే మన వేజెస్‌లో వాటర్ పోసి పెడుతుంటాననమాట. ఎన్ని రోజులైనా ఒక 10-15 డేస్ అయినా కూడా పాడవదు. చాలా బావుంటది. మేము ఇంతకుముందు వచ్చినప్పుడు ఆ నర్సరీ అతను నల్లేరు మొక్క ఇస్తే అది పోయింది కదా! మళ్ళీ ఈసారి తెచ్చుకున్నాను. చూడాలి ఎట్లా వస్తదో. ఇదంతా కూడా వెల్లుల్లి. బానే వస్తుంది వెల్లుల్లి. చూడాలి ఎట్లా మనకి వస్తది అననేది. మేము వెల్లుల్లి మధ్యలో లైవ్ మల్చింగ్ లాగా అని చెప్పి మెంతికూర వేసుకున్నాం కదా! ఒక్కటి కూడా ఉంచలేదు. కోళ్ళు అన్నీ తినేస్తున్నాయి. అదే చెప్తుంది పార్వతమ్మ. మేమెంత అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా! మేము ఇక్కడ ఉన్నప్పుడేమో అవి రావు. మేము కొద్దిగా పక్కకెళ్ళిపోతే అవి వచ్చి మొత్తం తింటున్నాయి అని అంటున్నారు. అయినా పర్లేదు, ఇంకా భూమికి నైట్రోజన్ ఫిక్సేషన్ ఉంటది కదా! ఇంకొకటి మీకు ఇక్కడ గడ్డి కనిపిస్తుంది కదా! మేము ఆవు తిన్న తర్వాత మిగిలిపోయిన గడ్డినంతా కూడా వీటిలో వేస్తున్నాము. భూమి కూడా బలంగా అవుతదని చెప్పి. ఈరోజు దాన పెట్టలేరా? ఏం పేరు పెడదాం పార్వతమ్మ దీనికి? చెప్పు ఒక పేరు. మా కోడదూడకైతే కృష్ణ అని పేరు పెట్టాలని అనుకుంటున్నాము. కృష్ణ దా.
ఇక్కడ స్వీట్ పొటాటో తీగ బాగా అల్లుకుపోయింది. ఇది ఎట్లా పడిందో వచ్చింది కానీ ఈ ఆకులను మనము ఆవులకి ఇచ్చినట్లయితే పాలు అనేది బాగా ఇస్తుందంట. నేను కొన్ని వీడియోస్లో చూశాను కానీ మా ఆవులు తింటాయా తినవా అని ఒకసారి ట్రై చేస్తున్నాము. లక్ష్మి అయితే బాగానే తినింది. ఇంకా సరే నెక్స్ట్ టైము మనం గడ్డితో పాటు ఈ ఆకును కూడా వేసి చూద్దాము అని అనుకుంటున్నాము. ఆకులలో మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుందంట, అందుకోసమని ఇవి పాలు ఎక్కువగా ఇస్తాయి అని విన్నాను. ఇక్కడ నేను ఇందాక పుదీనా తీసుకొచ్చాను కదా, అవి వేసుకుందామని ఇట్లా మడి చెక్కుతున్నాడు గోవింద్. పపాయ గింజల్ని కూడా తీసుకొని వచ్చిన కదా ఇంటి దగ్గర నుంచి, అవి కూడా మనము వాటర్ ఎక్కడెక్కడైతే పారుతుందో అక్కడ జస్ట్ ఊరికే ఇట్లా విసిరేస్తే అవే మొలుస్తాయి అన్నమాట. పపాయ గింజల్ని మనం సపరేట్గా నాటక్కర్లేదు, కానీ ట్రై చేసి అయితే చూస్తున్నాం. ఇంతకుముందుకైతే మేము ఎక్కడ వేస్తే అక్కడ మొలుస్తున్నాయి. ఇవి కూడా ఒకసారి ట్రై చేద్దాం, ఎన్ని అయితే వస్తాయో అన్ని బెటరే కదా. మనకు అసలు స్పెషల్ కేర్ తీసుకోకుండా అవంతకు అవే వస్తే చాలా మంచిదే కదా. ఇక్కడ నల్లేరు మొక్క తీసుకొచ్చాం కదా, అది ఇక్కడ నాటుకుంటున్నాము. తర్వాత నేను ఇంటి నుంచి పారిజాతం పువ్వుల మొక్కలు కూడా తీసుకొచ్చిన చిన్నవి, మా ఇంట్లోనే కొన్ని సీడ్ నుంచి మొలిస్తే అవి తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటున్నాం అనమాట. ఫెన్సింగ్ పక్కన దానికి పాకించవచ్చు అని చెప్పి ఫెన్సింగ్ పక్కన వేసుకుంటున్నాం. సమ్మర్లో పనసకాయలు చాలా వచ్చాయి, బాగా తిన్నాం కదా. అయితే ఈసారి కూడా పిందెలు వస్తున్నాయి కానీ రాలిపోతున్నాయి. మరి ఎప్పుడు కాయలు పడతాయి అన్నది చూడాలి. పపాయ గింజలు వేసుకుంటున్నాము. ఇక్కడ మునగ చెట్లకి ఇక్కడ వాటర్ పడుతూ ఉంటారు, అందుకోసమని ఇక్కడ వేసుకుంటున్నాము. ఒకవేళ తడి ఉంటుంది కదా బాగా, ఇక్కడ వస్తాయి అని చెప్పి వేసుకుంటున్నాము. ఈ బుట్ట ఎంత బాగా అల్లింది చూడండి. నాకు ఒక ఐడియా కూడా వచ్చింది. అసలు ఈ బుట్టల్ని ఇట్లా అల్లుకొని మనము ఇట్లా క్రీపర్స్ చిన్న చిన్నవి ఇట్లా పాకిస్తుంటాం కదా మనం ప్లాంట్స్ని, అట్లా కట్టుకొని కూడా మనం వేలాడ తీసుకొని కూడా మొక్కల్ని పెంచుకోవచ్చు అనిపించింది. మీకు ఇక్కడ కనిపిస్తున్న కోడి ఉంది కదా, ఇది గిరిరాజా కోడి. చూడండి, మీకు నాటుకోళ్ళకి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ కోళ్ళు ఏంటంటే పొట్టిగా ఉంటాయి, బాగా లావుగా ఉంటాయి. వితిన్ 1 మంత్లోనే మనకి బాగా వెయిట్ వస్తాయి. అసలు బాగా పెట్టాలి కానీ వీటికి 3 kgs కూడా వస్తాయి. మనం అదే నాటుకోళ్ళు అయితే కాళ్ళు పొడవుగా ఉంటాయి, బక్కగానే ఉంటాయి. ఇవి బాగా లావైపోతుంటాయి. ఆ కోడి కూడా మాది కాదు, గోవింద్ తీసుకొచ్చుకున్నాడు అనమాట. ఎప్పుడైనా వాళ్ళు కూడా తినడానికి ఉంటుందని చెప్పి కొనుక్కొచ్చుకున్నాడు. 1 మంత్లోనే ఇది ఇంత పెద్దగా అయిపోయింది. చాలా చిన్న పిల్లని తెచ్చుకున్నాడు అనమాట తను. దాని దగ్గరనే వస్తుంది. మా కృష్ణ వాళ్ళ అన్న దగ్గర పెట్టినది, అమ్మ దగ్గర పెట్టిన దానాల్ని అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బుట్టలో ఇట్లాగా మూతి పెట్టి టేస్ట్ చేస్తూ ఉంటాడు కృష్ణ. ఇంట్లోకి కావాల్సిన టమాటాలని కొన్ని తీసుకుంటున్నాము. ఇవి అసలు ఎంత టేస్టీగా ఉంటున్నాయంటే అసలు గుజ్జు చాలా బాగా వస్తుంది వీటితోటి. ఇక్కడ మేము వేసుకున్న పంటలన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ 2 నుంచి 3 మళ్ళేమో ఉల్లిపాయ వేసుకున్నాము.
ఈ 3 మళ్ళేమో నవంబర్ నెలలో వేసుకున్నాము. కొంచెం కలుపు కూడా తీశారనమాట, పార్వతమ్మ తీసింది. తర్వాత ఆ ఉల్లిపాయ పక్క నుంచి ఈ ఒక 2 మళ్ళు, ఇప్పుడు మీకు చూపిస్తున్న 2 మళ్ళు వచ్చేసి పాలకూర వేసుకున్నాం. మధ్య మధ్యలో ఫ్రెంచ్ బీన్స్ కూడా పెట్టుకున్నాం అనమాట. పాలకూర ఆ రోజు మీకు కొన్ని అనుకోకుండా ఫామ్కి వెళ్ళాము అనే వీడియోలో చూస్తే నేను పాలకూర విత్తనాలు, తర్వాత బీట్రూట్ విత్తనాలు అవన్నీ కూడా వేసుకున్నాం కదా. ఈ 2 మళ్ళేమో బీట్రూట్ వేసుకున్నాం, మధ్య మధ్యలో ఒక సైడ్కి ఫ్రెంచ్ బీన్స్ కూడా వేసుకున్నాం. మీకు కనపడుతున్నాయా, బీట్రూట్ కూడా వచ్చింది. అయితే నాకు ఫస్ట్లో తెలీదు ఇది ఒక్క విత్తనం నుంచి 2 లేక 6 మొలకలు వస్తాయి అని అన్నది. మళ్ళీ వచ్చిన తర్వాత ఇవి సపరేట్ చేయాలంట. మంచి మొలకనేమో పెట్టుకొని తర్వాత బాగలేని చిన్న మొలకని తీసేయాలంట. బీన్స్ వేసుకున్నవేమో కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. అక్కడొకటి అట్లా వచ్చినాయి. మీకు ఇక్కడ కనిపిస్తున్నదంతా ఆకుకూర అనమాట. సోయాకు అని అంటారు కదా, ఆ సోయాకు కూర. ఆ తర్వాత మళ్ళీ కూడా మేము ఉల్లిపాయ పెట్టాము. అయితే ఆ ఉల్లిపాయ కొంచెం లేట్గా పెట్టాం, డిసెంబర్ మంత్లో పెట్టామన్నమాట, డిసెంబర్ ఫస్ట్ వీక్లో. మూతికి బుట్ట కట్టించుకోవాలి అని అంటే కృష్ణ బాగా సతాయించాడు. కట్టకపోతే మట్టిలో మూతి పెట్టేస్తుంది, అందుకనే కట్టాల్సి వస్తుంది పాలు తాగిన తర్వాత. ఉదయం ఇడ్లీ చేయాలని చెప్పి పార్వతమ్మకు నేను కొద్దిగా మినపప్పు నానబెట్టమని చెప్పాను, రాత్రికి వచ్చిన తర్వాత మిక్సీ పడతానని. అయితే తనకి తెలియక చాలా నానబెట్టింది. ఆ రోజు డిన్నర్ ఏం చేసుకోవాలో ప్లాన్ చేసుకోలేదు. చివరికి నాకు సేమియా దొరికింది. ఆ రోజు సేమియా ఉప్మా చేసుకుందాంలే అని చెప్పి అనుకున్నాను. చలికి వేడివేడిగా సేమియా ఉప్మా చాలా టేస్టీగా ఉండింది. మామిడి చెట్లకి మామిడి పూతలు రావడం కూడా స్టార్ట్ అయిపోయాయి. మాకు ఆ రోజుకి కావాల్సిన అల్లం తీసుకుందామని తోటలోకి వెళ్ళాను. పొద్దున్నే బాగా చలిగా ఉండింది. అల్లం చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు అల్లాన్ని ఎంత కావాలో మనకి అంత తీసుకొని మళ్ళీ భూమిలో పాతుకోవడమే. అసలు అల్లానికి నాకు తెలిసి చావు అనేది లేదనుకుంటా. మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవడం, మళ్ళీ నాటుకోవడం, భూమిలో మళ్ళీ పిలకలు పెడుతుంది, మళ్ళీ పెరుగుకుంటూ పోతూనే ఉంటుంది. అల్లాన్ని భూమిలో నుంచి మనం తీస్తుంటాం కదా, భలే మంచి వాసన వస్తుంది. అల్లం మధ్యలో మెంతికూర కూడా వేసుకున్నాం కదా, అది మాకు ఎంత కావాలో అంత తీసుకుంటున్నాము. హెన్నా పెట్టుకుందామని మందారం ఆకులు, కొద్దిగా గోరెంటాకు కూడా తీసుకుంటున్నాను. ఈ మధ్యలో బాగా గ్రే హెయిర్ వస్తున్నాయని చెప్పి కొద్దిగా పెట్టుకుందామని తీసుకుంటున్నాను. ఇది దేశవాళీ మందారం. ఇక్కడంతా ఆలుగడ్డ వేసుకున్నాం కదా, అయితే వాడిపోతుంది. నాకు తెలిసి ఈసారి పంట పాడైపోతుందనే అనుకుంటున్నా. ఎందుకంటే
ఎప్పుడు మంచిగా పచ్చగా ఉండాలి ఈ టైంకి. కాకపోతే ఎందుకో ఆల్ ఆఫ్ సడన్‌గా మొత్తం కిందికి వడలిపోయినట్టయింది. ఆ రోజుకి ఏం గావాలో అవి తీసుకున్నాము. కాకపోతే క్యారెట్ కూడా ఒకటి తీసి చూసాము. ఇది బాగా ఉందా లేదా అనని. ఇది హెన్న, తర్వాత అదే గోరింటాకు, మందారమాకు, తర్వాత అల్లం, మెంతికూర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఆ రోజుకి మనకి ఏం కావాలో అవి తీసుకొనొచ్చాననమాట. పసుపు కషాయం చేశాను. పసుపు కషాయం ఏంటంటే జస్ట్ ఊరికే హాట్ వాటర్‌లో కొద్దిగా మనకి పచ్చి పసుపు ఉంటది గదా! ఆ పసుపును జస్ట్ బాయిల్ చేసుకొని తాగితే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా లైక్ అంటే మనకి స్కిన్‌లో గూడా గ్లో బాగా వస్తది పసుపు కషాయం తాగితే. కొంతమంది కామెంట్స్‌లో అడుగుతున్నారు, మీ డైట్ ఏంటి అని. డైట్ ఏం లేదండి. మనం కొత్తిమీర కావాలి అంటే, కరివేపాకు కావాలి అంటే, ప్రతి దానికి అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొని రావడం. సగం క్యాలరీస్ మనం నడుస్తూ ఉంటేనే కరిగిపోతాయి. పచ్చడి చేద్దామని కొబ్బరికాయ కొడుతున్నాము. ఇది కూడా మా తోటలో కొబ్బరికాయే. అంటే నేను ఇంతకుముందు చూపించాను కదా ఎండు కొబ్బరి చేశానని. ఆ కొబ్బరిలో ఒక కొబ్బరికాయ మాత్రం ఇట్లాగే ఉండిందనమాట. 9 నెలలు అయిపోయినా కూడా అట్లాగే ఉండింది. అదే కొబ్బరిని మళ్ళీ కొట్టి మళ్ళీ పచ్చడిలో వాడాను. నేను ఆ రోజు వడ చేశాననమాట. మినప్పప్పు వడ. కొంతమంది గారెలు అని అంటారు కదా! మేమైతే వడ అని అంటాము. ఆ కప్‌లో ఉన్నవి జొన్నలనమాట. జొన్నలు దేవుడి ముందుంచి ఇంకా ఆ రోజు పిండి చేసుకోవాలని అనుకున్నాము. పిండి చేసుకోవడానికన్నా ముందు కొన్ని జొన్నలు దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుందామని అనుకున్నాము. ఇడ్లీ వడ. మా ఇడ్లీలు నల్లగానే ఉంటాయి. ఎందుకంటే నేను పొట్టు మినపప్పు వాడతాను. ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు పొట్టు పప్పులే వాడాలి. ఆ రోజు మధ్యాహ్నానికి నాటుకోడి చేశాననమాట. ఇది కడక్నాథ్ కోడి. అయితే ఈ కడక్నాథ్ చికెన్ చాలా నల్లగానే ఉంటుంది. లోపల కూడా మనకి స్కిన్, ఎవ్రీథింగ్, బోన్స్ అన్నీ నల్లగానే ఉంటాయి. నేనైతే నాటుకోడిలో ఒక్క చుక్క నూనె కూడా వేయను ఎప్పుడు. అన్నీ కలిపి ఒకేసారి పచ్చిగానే ఉల్లిగడ్డలు, తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్ట్, కారం, ఉప్పు అన్నీ వేసేసి జస్ట్ స్టవ్ మీద అంటే కట్టెల పొయ్యి మీద పెడతాను నేను ఎప్పుడు నాటుకోడి ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి నేను ఎక్కువ కట్టెల పొయ్యి మీదే చేస్తాను. దీని బోన్స్ ఎంత షార్ప్గా ఉంటాయో చూడండి. మనం ఇట్లా కలిపేటప్పుడు ఎక్కడో ఒక చోట మనకి ఇట్లా కట్ అవుతూ ఉంటుంది. నాకు అసలు లిటిల్ ఫింగర్కి చూడండి ఎట్లా కట్ అయిపోయిందో. ఈ మధ్యలో పిల్లలు ఎక్కువగా బ్రాయిలర్ కోడిని తినడానికే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే వాటి అంటే బోన్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి. తర్వాత వాటి కండ కూడా చాలా మెత్తగా ఉంటుందని చెప్పి ఇష్టపడుతున్నారు. హెలికోనియా ప్లాంట్ తీసుకొని వచ్చాను కదా, పార్వతమ్మ, గోవిందు నాటుతున్నారు. నాకు ఆర్నమెంటల్ ప్లాంట్స్ అంటే బాగా ఇష్టం అనమాట. ఎందుకంటే మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, నాకు వేజెస్లలో పెట్టుకుంటే చాలా మంచిగా అనిపిస్తాయి ఇవన్నీ కూడా. నేను 2 చామంతి మొక్కలు కూడా తీసుకొచ్చాను కదా, ఇక్కడ నాటామన్నమాట. కట్టెల పొయ్యి పక్కనే వాము మొక్క ఉందన్నమాట. ఈ వాము మేము జస్ట్ ఊరికే ఏదో ఇట్లా బయట వేసినప్పుడు వచ్చినట్టుంది. మంచిగా వాము కూడా వస్తుంది. వాము పంట కూడా వేస్తే ఇక్కడ బాగా వస్తుంది అని అనిపించింది దీన్ని చూశాక. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ట్రై చేయాలి.
ఆవులు నీళ్లు తాగడం కోసమని కొన్ని నీళ్ళు అక్కడికి వదిలాడు గోవిందు. నర్సరీలో తెచ్చుకున్నాం కదా, కొన్ని వంకాయ నారు, పచ్చిమిర్చి నారు కూడా పెట్టుకుంటున్నాము. దాంతోపాటు ఇంకా కొన్ని విత్తనాలు కూడా పెట్టుకుంటున్నాం అనమాట. అసలు పొలంకి వెళ్ళాము అంటే ఖాళీ అనేది దొరకదు. అసలు మనం ఖాళీగా ఉన్నామంటే ఆ రోజు టైం వేస్ట్ అయిపోయినట్టే అన్నది నా ఫీలింగ్. అందుకోసమనే నేను కంపల్సరీ వెళ్ళినప్పుడు అన్ని పనులు సాధ్యమైనంత వరకు పని చేయడానికే చూస్తుంటాను అనమాట. రాత్రిపూట మాత్రమే రెస్ట్ ఉంటుంది. ఇక్కడ మొత్తం సైడ్కి కాలీఫ్లవర్ తీసుకొచ్చాం కదా, కాలీఫ్లవర్ ఒక 6 మొక్కలు ఇచ్చాడు. వంకాయ నాటుకున్నాం కదా, దాని పక్కనే పెట్టుకుంటున్నాను ఇవి కూడా. మా పొలం చూడండి, అసలు మొత్తం ఇసుకే ఉంటుంది. మీకు ఇక్కడ కనపడుతుందా, వాటర్ ఇక్కడ పారుతుంది కదా, అందుకోసం ఇంకా ఇసుక పైకి తేలింది. ఏ పొలమైనా మనం భూమిలో కొద్దిగా ఆవు పేడ వేసుకొని తర్వాత ఇంకా కొంచెం బలంగా ఏవైనా అంటే ఫస్ట్ ఇనిషియల్గా మాత్రం మనం బలం బాగా ఇవ్వాల్సి ఉంటుంది. ఒక 5 to 6 years కంటిన్యూస్గా ప్రకృతి వ్యవసాయం చేసామంటే ఆ తర్వాత ఇంకా మనము కొన్ని మాత్రమే అందజేయాల్సి ఉంటుంది. ఇంకా మనకి భూమిలో ఉన్న సేంద్రియ కర్బనం అంటారు కదా, హ్యూమస్ అనేది బాగా డెవలప్ అయిపోయింది అని అంటే మనం ఇంకా ఎక్కువ దాని మీద ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. సాంబార్ ఆనియన్స్ తీసుకొచ్చుకున్నాను కదా ఇంటి దగ్గర నుంచి, అవి నాటుకుంటున్నాం. చిన్న ఉల్లిపాయలు అని కూడా అంటారు. ఇవి చాలా బాగుంటాయి, గుత్తులు గుత్తులుగానే వస్తాయి. మా ఆవు చూడండి మొత్తం చిక్కుడు తీగను మొత్తం తినేస్తుంది. మేము ఈ ఫెన్సింగ్ చుట్టూరా చిక్కుడు చెట్లే పెట్టుకున్నాం, కాకపోతే మొత్తం తినేస్తున్నాయి ఆవులు. ఇంటి దగ్గర నుంచి నేను కాశీ టమాటా టిష్యూ పేపర్లో పెట్టుకొని వచ్చాను కదా, టిష్యూ పేపర్తో సహా అట్లాగే వేస్తున్నాం. చూడాలి నారు వస్తుందా లేదా అన్నది. లంచ్ అయిపోయాక మళ్ళీ కొన్ని పనులు చేసుకోవడానికని వెళ్తున్నాము. అయితే మేము ఇక్కడ ఒక చిన్న మళ్ళలాగా కనపడుతున్నాయా మీకు, అయితే ఆ బోధల మీదనేమో అంటే ఆ బెడ్స్ మీదనేమో మేము వాటర్ మెలన్ పెట్టుకున్నాము. ఆ వాటర్ మెలన్ మనకు క్రీపర్ వచ్చినప్పుడు ఈ మధ్యలో ఖాళీ గ్యాప్ ఉంది కదా, దాంట్లో పాకడానికి అని చెప్పి గ్యాప్ పెట్టుకున్నాం. కాకపోతే గడ్డి రాకుండా ఉండడం కోసం అని చెప్పి మేము పాలకూర వేసుకుంటున్నాం, అన్ని ఆకుకూరలు వేసుకుంటున్నాం లైవ్ మల్చింగ్ లాగా. టమాటా నారు సపరేట్గా వేసుకోవాల్సిన అవసరమే లేదు. చూడండి టమాటా పండ్లు పడిపోతున్నాయి, మళ్ళీ నారు వస్తున్నాయి. అసలు ఇంకా చాలా ఈజీగా ఉంది ఇది కాశీ టమాటా. దేశవాళీ టమాటాలు మాత్రం చాలా బాగుంటాయి, కాకపోతే మనకి క్రాక్స్ వస్తున్నాయి కాబట్టి మనం అమ్ముకోలేమేమో, కానీ వండుకుంటే మాత్రం చాలా మంచి టేస్ట్ ఉంటున్నాయి. మెత్తగా అసలు ఇట్లా వెయ్యగానే ఉడికిపోతున్నాయి. జొన్నపిండి పట్టించుకోవాలని చెప్పి మిల్లుకి తీసుకెళ్తున్నాను ఆ రోజు. ఇదే మొదటిసారి అనమాట మేము జొన్న పంట వచ్చిన తర్వాత ఫస్ట్ టైం పిండి పట్టించుకోవడానికని వెళ్తున్నాము. అసలు మన పంట వచ్చిన తర్వాత అవి మనం వాడుకుంటుంటే వచ్చే ఆనందమే వేరు కదా. ఈ పక్క బ్యాగ్లో ఉన్నవి, ఆ చిన్న బ్యాగ్లో ఉన్నవి మొత్తం జొన్నలు అయితే బాగానే వచ్చాయి, కాకపోతే ఈ జిగట అనేది ఎట్లా ఉంటుందో ఏమో చూడాలి మరి. ఆ రోజు రాత్రికి జొన్న రొట్టె చేసుకోవాలని చెప్పి పొద్దున్నే దేవుడి ముందర పెట్టి పూజ చేసుకున్న తర్వాత వాడుకుంటున్నాము.
పిండి సరిగ్గా పట్టలేదా మరి ఏంటో తెలియదు కానీ కొంచెం జిగట అయితే మాకు తక్కువగానే అనిపించింది. మా ఇంట్లో పిల్లలు కానీ నేను కానీ రోజు జొన్న రొట్టె చేసినా కూడా తింటాం అనమాట. మాకెందుకో అంత ఇష్టం జొన్న రొట్టె. వెజిటబుల్ కర్రీ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా బాగుంటుంది అసలు. కాకపోతే నాకు ఫ్రై అట్లాగే ఏమి ఇష్టం ఉండదు కానీ గ్రేవీ ఉండే కర్రీస్ ఏవైనా జొన్న రొట్టెతో అద్భుతంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్. పార్వతమ్మ మధ్య మధ్యలో పిండి కాకుండా వాటర్లో చేయి డిప్ చేసుకొని చేస్తుంది. అది కూడా కొత్త టెక్నిక్ అనమాట. నేను ఇప్పుడే చూస్తున్నా. రొట్టెలు కూడా అక్కడే ఫామ్ దగ్గరే చేసుకొని ఇంటికి తీసుకెళ్ళామన్నమాట ఆ రోజు హైదరాబాద్కి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.